సింహరాశివారికి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో వచ్చే 4 రోజుల గుప్త రహస్యాలు మీకే ముందుగా తెలుస్తాయి. మే 8, 9, 10, 11 తేదీల్లో మీ జీవితాన్ని మార్చే 3 శుభవార్తలు వినబోతున్నారు. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలబోతోంది. మీను పట్టించుకోనివారు ఇప్పుడు మీ విలువను గుర్తించబోతున్నారు. ఆశ్చర్యపోయే విధంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబం, గౌరవం విషయంలో అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి. కాని ఇక్కడ ఒక జాగ్రత్త కూడా ఉంది. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి వల్ల మీ అదృష్టం ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు? ఏ రోజు మీకు అత్యంత అదృష్టకరంగా మారబోతోంది? ఏ దేవాలయానికి వెళ్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి? ఈ 4 రోజుల్లో సింహరాశివారు తప్పకుండా చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన పని ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా మే 10 ఆదివారం రోజు సూర్యుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల కొంతమంది సింహరాశివారికి రాజయోగం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. మీ ఇంట్లో శుభకార్యాల వార్త వినవచ్చు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి లక్ష్మణరాజు 8056397284. మీ చేతికి రావలసిన డబ్బు రావచ్చు. విదేశీ అవకాశాలు కూడా తెరుచుకునే సూచనలు ఉన్నాయి. కానీ ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే పరిహారాన్ని తప్పకుండా చెయ్యాలి. కాబట్టి సింహరాశివారు ఎక్కడికి వెళ్లకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీ అదృష్టాన్ని మార్చే రోజులు. మీ జాతకంలో దాగి ఉన్న అసలు రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. సింహరాశివారికి జన్మతః ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కడ ఉన్నా అందరి చూపు తమపై పడాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలా ప్రపంచానికి వెలుగునిస్తాడో అలాగే సింహరాశివారు తమ కుటుంబానికి, తమ చుట్టూ ఉన్నవారికి ఒక ధైర్యంగా నిలబడే వ్యక్తులుగా కనిపిస్తారు. వీరు బయటకు చాలా గట్టిగా కనిపించినా లోపల మాత్రం ఎంతో ప్రేమతో ఉండే మనసు కలవారు. ఎవరైనా తమను మోసం చేస్తే మాత్రం జీవితాంతం మరిచిపోరు. ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి సహాయం చేస్తారు. కాని ద్రోహం చేస్తే పూర్తిగా దూరమవుతారు. సింహరాశివారు సాధారణంగా గౌరవాన్ని చాలా ఇష్టపడతారు. డబ్బు కంటే పేరు ముఖ్యమని భావిస్తారు. ఎవరైనా తమను చిన్నచూపు చూస్తే చాలా బాధపడతారు కాని బయటకు చూపించరు. తమ కష్టాన్ని ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది సింహరాశివారు మనసులో బాధతో జీవిస్తున్నారు. ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని అనుకుంటున్నారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు మీ జాతకంలో మార్పు మొదలవుతోంది. మే 8 నుండి 11 వరకు మీ జీవితంలో కొత్త వెలుగు కనిపించబోతోంది. ఈ రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీను ఇష్టపడనివారు కూడా ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి వస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం వచ్చే సమయం ఇది. కొంతమంది సింహరాశివారికి ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. మరికొందరికి ఆగిపోయిన పనులు పూర్తి అయ్యే యోగం కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో మీ నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. మీరు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుందని చాలామంది నమ్మడం ప్రారంభిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. సింహరాశివారికి కోపం పెద్ద శత్రువు. చిన్న విషయానికే ఆవేశపడటం వల్ల మంచి అవకాశాలు కోల్పోతారు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిమీద కోపం వచ్చినా వెంటనే స్పందించకండి. ఓపికగా ఉంటే దేవుడే మీకు సహాయం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం మరియు ఆదివారం రోజులు మీకు అత్యంత శుభప్రదంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఉదయం త్వరగా లేచి సూర్యునికి నీళ్లు సమర్పిస్తే మీ అదృష్టం వేగంగా మారుతుంది. మీ ఇంట్లో నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. మీలో ఉన్న భయం తగ్గిపోతుంది. కొంతమంది సింహరాశివారికి కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే విధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా, చాలా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో గ్రహాల సంచారం చాలా కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా సూర్యుడు, గురుడు, శుక్రుడు
మీ రాశిపై అనుకూల ప్రభావం చూపుతున్నారు. అందుకే మీ జీవితంలో ఆగిపోయిన విషయాలు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త ఇప్పుడు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం విషయంలో మంచి మార్పులు కనిపించబోతున్నాయి. సూర్యుడి బలం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు భయపడి చెయ్యని పనిని ఇప్పుడు ధైర్యంగా చెయ్యగలుగుతారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడినవారు కూడా ఇప్పుడు మీ ముందర మౌనంగా ఉండే పరిస్థితి వస్తుంది. గురుగ్రహం మీ ఆర్థిక పరిస్థితిని క్రమంగా మెరుగుపరచబోతున్నాడు. చేతిలో డబ్బు నిలవకపోయినా ఇప్పుడు కొంత ఉపశమనం కనిపిస్తోంది. అప్పుల బాధ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి శుభవార్త వినిపించే యోగం ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నవారికి మంచి సంబంధం రావచ్చు. కాని శని ప్రభావం వల్ల కొంత జాగ్రత్త అవసరం. మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారం రోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం వెంటనే చెయ్యకండి. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మే 10 ఆదివారం రోజు మీ జాతకంలో ప్రత్యేకమైన శుభయోగం కనిపిస్తోంది. ఆ రోజు ఉదయం సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తే మీ అదృష్టం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. ఇంట్లో శుభవార్త వినవచ్చు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారికి మంచి సమాచారం రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఫోన్ కాల్ రావచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. సోమవారం చంద్రుని ప్రభావం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి గడిపే అవకాశం ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దిశగా కదులుతోంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు చాలా త్వరగా ఫలితాన్నిస్తాయి. మే 8 శుక్రవారం రోజు ఉదయం నుంచే సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన శుభశక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ముందుకు కదులుతుంది. మీకు రావాల్సిన సమాచారం ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశముంది. కొంతమంది సింహరాశివారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినిపించబోతోంది. మరికొందరికి ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. ఈరోజు మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ మాట వినే పరిస్థితి వస్తుంది. ఇంతకాలం మీను అర్థం చేసుకోనివారు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు రావచ్చు. చిన్న వ్యాపారులు కూడా ఊహించని లాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈరోజు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. తెల్లటి పూలతో అమ్మవారిని ప్రార్థిస్తే ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి. కొంతమంది సింహరాశివారికి బంగారం లేదా విలువైన వస్తువు కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తోంది. ఈరోజు ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశముంది. ఆ వ్యక్తి ద్వారా మీకు మంచి అవకాశం రావచ్చు. మీకు తెలియని ఒక రహస్య విషయం బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఎవరి మాటనైనా వెంటనే నమ్మకండి. మీ మనసు చెప్పిన దారిలో నడిస్తే మంచి ఫలితం పొందుతారు. మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీ మనసుకు ఆనందాన్నిస్తుంది. కొంతమంది సింహరాశివారికి బంధువుల నుంచి శుభవార్త రావచ్చు. విదేశాల్లో ఉన్నవారి నుంచి సమాచారం రావచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆ సమయంలో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ధనసమృద్ధి పెరుగుతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన అదృష్టం మళ్లీ నడవడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు దేవుడిపై విశ్వాసంతో చేసే ప్రార్థన మీ భవిష్యత్తును మార్చే శక్తిగా మారబోతోంది. సింహరాశివారికి మే 9 శనివారం రోజు బయటకు సాధారణ రోజుగా కనిపించినా లోపల మాత్రం జీవితాన్ని మార్చే శక్తిని తీసుకొస్తోంది. ఈరోజు శని ప్రభావం మీపై ఉంటుంది. శని అంటే చాలామంది భయపడతారు. కాని నిజానికి శని ఎప్పుడూ కష్టపడిన వారికి న్యాయం చేస్తాడు. అందుకే ఈరోజు మీ గత కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీకు రావాల్సిన గౌరవం ఇప్పుడు రావచ్చు. మీను తక్కువగా చూసిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ ముందు మౌనంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఉదయం నుంచే మీ మనసులో ఒక ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు చాలానే భరించాను, ఇక నా సమయం వస్తోంది అనే భావన కలుగుతుంది.
నిజంగానే ఈరోజు మీ అదృష్టం నెమ్మదిగా తలుపు తట్టబోతోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సింహరాశివారికి ఒక ముఖ్యమైన సమాచారం అందే అవకాశముంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఊహించని చోటనుంచి అవకాశం వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభసూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి ఈ రోజు ఒక మంచి పరిచయం లాభాన్ని తెస్తుంది. ఇంతకాలం నష్టాల్లం పని ఇప్పుడు మళ్లీ లాభాల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులు కూడా పెద్ద అవకాశాలు పొందే యోగం కనిపిస్తోంది. కొందరు సింహరాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచన భవిష్యత్తులో పెద్ద విజయంగా మారే అవకాశం ఉంది. శనివారం రోజు కుటుంబ విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో చాలా కాలంగా ఉన్న గొడవలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించే అవకాశముంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ ఈరోజు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండొచ్చు. అందుకే మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి. మీ సంతకం అవసరమయ్యే పనుల్లో పూర్తిగా చదివి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈరోజు హనుమంతుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్లి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే మీ జాతకంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. శత్రువుల ప్రభావం తగ్గుతుంది. మీలో ఉన్న భయం పోతుంది. ముఖ్యంగా ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. రాత్రి సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా వార్త మీ మనసుకు ఆనందాన్నిస్తుంది. కొందరికి విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి సమాచారం రావచ్చు. మరికొందరికి భూమి లేదా ఆస్తికి సంబంధించిన సమస్యలో ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి శనివారం రోజు సింహరాశివారికి జీవితంలో మళ్లీ ఆశ కలిగించే రోజు అవుతుంది. సింహరాశివారికి మే 10 ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాడు. ఈ రోజు ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. నేను కూడా జీవితంలో ఎదగగలను అనే నమ్మకం పెరుగుతుంది. ఇదే ఈ రోజు మీకు వచ్చే గొప్ప శుభసూచన. ఆదివారం రోజు కొంతమంది సింహరాశివారికి రాజయోగం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఇంతకాలం ఆగిపోయిన అదృష్టం మళ్లీ నడవడం మొదలవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ పని చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. మీ పేరు మంచి విధంగా వినిపించడం ప్రారంభమవుతుంది. కొందరికి పదోన్నతి విషయం కూడా ముందుకు కదులుతుంది. వ్యాపారులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు రావచ్చు, లాభాలు పెరగవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావాల్సిన అవకాశముంది. కొంతమంది సింహరాశివారు కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచించే అవకాశముంది. మరికొందరికి కొత్త ఇంటి గురించి శుభవార్త వినిపించవచ్చు. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. పెళ్లికాని వారికి మంచి సంబంధం రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక ప్రత్యేకమైన శుభవార్త వినే అవకాశముంది. ఆ వార్త మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండవచ్చు. కొందరికి విదేశీ అవకాశాలు రావచ్చు. మరికొందరికి ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ఇప్పుడు పూర్తయ్యే దిశగా కదులుతోంది. ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్లు సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తగ్గుతాయి. ఓం ఘృణిసూర్యాయ నమః అని జపిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయి. మీ ముఖంలో ఒక కొత్త కాంతి కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు ఎవరికి సహాయం చేసినా దాని ఫలితం రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అందుకే పేదవారికి అన్నదానం చేయడం లేదా దేవాలయంలో నూనె దీపం వెలిగించడం చాలా మంచిది. ఈ రోజు మీ జీవితంలో గుర్తుండిపోయే శుభదినంగా మారే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. మే 11 సోమవారం రోజు సింహరాశివారికి మనశ్శాంతిని తీసుకొచ్చే రోజు అవుతుంది. ఇంతకాలం మనసులో ఉన్న భయం, టెన్షన్, ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. చంద్రుని ప్రభావం వల్ల మీ ఆలోచనలు ప్రశాంతంగా మారతాయి. కుటుంబంతో కలిసి సమయం గడపాలనే భావన పెరుగుతుంది. ఈరోజు ఇంట్లో ఆనంద వాతావరణం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు ఇప్పుడు తగ్గే అవకాశముంది. మీ మాటకు కుటుంబ సభ్యులు విలువిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు పెద్ద బలంగా మారబోతోంది.
పిల్లల విషయంలో శుభవార్త వినిపించవచ్చు. చదువుతున్న పిల్లలు మంచి ఫలితాలు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం రోజు శివుడి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం శివాలయానికి వెళ్లి పాలు సమర్పించి అభిషేకం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి తగ్గుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు కొంత రిలాక్స్ లభిస్తుంది. పనిలో ఒత్తిడి తగ్గుతుంది. మీతో పనిచేసేవారు మీకు సహాయం చేసే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు ప్రశాంతమైన లాభాలు కనిపిస్తాయి. పెద్ద సమస్యలు లేకుండా రోజు పూర్తవుతుంది. కానీ ఈరోజు భావోద్వేగాలకు ఎక్కువగా లోను కాకూడదు. ఎవరి మాటలు విన్నా వెంటనే బాధపడకండి. మీ మనసు బలంగా ఉంచుకోవాలి. కొంతమంది సింహరాశివారికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే అవకాశముంది. కాని గతాన్ని ఆలోచిస్తూ బాధపడకుండా భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. సాయంత్రం సమయంలో ఒక మంచి వార్త మీ ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. దూరంగా ఉన్న బంధువులు మీతో మాట్లాడే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈరోజు ఇంట్లో దీపం వెలిగించి శివుని నామస్మరణ చేస్తే దైవ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో సోమవారం మీకు మనశ్శాంతినిచ్చే రోజు అవుతుంది. డబ్బు మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత కూడా చాలా ముఖ్యమని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. మీ జీవితంలో మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని మీ మనసే మీకు చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. సింహరాశివారు సాధారణంగా జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లాలని కలలు కంటారు. చిన్న స్థాయిలో ఉండటం వీరికి ఇష్టముండదు. అందుకే ఎంత కష్టమైనా సరే జీవితంలో పేరు సంపాదించాలని ప్రయత్నిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది సింహరాశివారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. చేతిలో డబ్బు నిలవకపోవడం, చేసిన కష్టానికి సరైన ఫలితం రాకపోవడం, ఉద్యోగంలో గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మే 8 నుండి 11 వరకు మీ జాతకంలో ఆర్థిక పరిస్థితిని మార్చే యోగాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న సింహరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. మీ పని చూసి ఉన్నతాధికారులు మెచ్చుకునే అవకాశముంది. ఇప్పటివరకు మీపై అనుమానం పెట్టుకున్నవారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను గుర్తిస్తారు. కొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. ఆ బాధ్యత భవిష్యత్తులో పదోన్నతికి దారితీసే అవకాశముంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త వచ్చే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఆశ కలిగించే సమాచారం అందవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా కీలకంగా ఉంటుంది. చాలా కాలంగా నష్టాల్లో ఉన్న పని ఇప్పుడు మళ్ళీ లాభాల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. మీరు ఊహించని చోట నుంచి ఆర్డర్లు రావచ్చు. కొంతమంది సింహరాశివారు భాగస్వామ్య వ్యాపారం గురించి ఆలోచించే అవకాశముంది. అయితే ఎవరిమీదనైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు ఒకసారి బాగా ఆలోచించాలి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆదివారం రోజు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఆ రోజు మీ చేతికి రావలసిన డబ్బు వచ్చే అవకాశముంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కొందరికి కొత్త ఆదాయ మార్గం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేసే అలవాటు మీకు సమస్యలు తెస్తుంది. సింహరాశివారు గౌరవం కోసం కొన్నిసార్లు అవసరం లేని ఖర్చులు చేస్తారు. ఆ అలవాటు తగ్గిస్తే భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాలలో కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. మరికొందరు స్థలం కొనాలని నిర్ణయించవచ్చు. అయితే శనివారం రోజు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తపడాలి. ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించి ప్రార్థిస్తే ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆదివారం రోజు పేదవారికి ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఆర్థికంగా కొత్త మార్పులకు ప్రారంభం కావచ్చు. సింహరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారికోసం ఎంత దూరమైనా వెళతారు. కాని తమ గౌరవానికి భంగం కలిగితే వెంటనే దూరమవుతారు. వీరు ప్రేమను చాలా పవిత్రంగా భావిస్తారు. బయటకు గట్టిగా కనిపించినా లోపల మాత్రం ఎంతో మృదువైన మనసు కలిగి ఉంటారు. ఈ మే 8 నుండి 11 వరకు ప్రేమ, వివాహం, కుటుంబ జీవితంలో మంచి మార్పులు కనిపించబోతున్నాయి. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ 4 రోజులు శుభప్రదంగా ఉంటాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశముంది. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. కొందరికి ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల అంగీకారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ప్రేమను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో మరింత దగ్గరవుతాడు.
పెళ్లికాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఆదివారం రోజు ఒక శుభవార్త వినిపించవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా మంచి పరిచయం రావచ్చు. కొంతమంది సింహరాశివారికి దూర ప్రాంతం నుంచి సంబంధం వచ్చే యోగం కనిపిస్తోంది. ఆ సంబంధం భవిష్యత్తులో మంచి జీవితాన్ని ఇవ్వగలదు. భార్యాభర్తల ఈ మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలు ఇప్పుడు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీకు మద్దతుగా నిలుస్తారు. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా ఇంట్లో ఉన్న టెన్షన్ క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కోపం వల్ల మంచి సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిమీద కోపం వచ్చినా వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండండి. అలా చేస్తే పెద్ద గొడవలు తప్పుతాయి. ఈ సమయంలో కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది. శివాలయం లేదా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ప్రార్థిస్తే కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇంట్లో ఉదయం దీపం వెలిగించి శివుని నామస్మరణ చేస్తే దైవ అనుగ్రహం మరింత పెరుగుతుంది. మే 10 మరియు 11 తేదీలు ముఖ్యంగా కుటుంబ సంతోషాలను తీసుకొచ్చే రోజులవుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించే పరిస్థితి వస్తుంది. చాలా కాలంగా మనసులో ఉన్న బాధ ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. సింహరాశివారికి ఈ 4 రోజుల్లో దైవానుగ్రహం చాలా ముఖ్యంగా పనిచేయబోతోంది. మీ జాతకంలో ఉన్న కొన్ని అడ్డంకులు కేవలం ప్రార్థన వల్లే తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సూర్యుడు మీ రాశి అధిపతి కావడంతో సూర్యనారాయణ స్వామి ప్రార్థన చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో బయట నిలబడి సూర్యుడికి నీళ్లు సమర్పించండి. నీళ్లు సమర్పించే సమయంలో ఓం గృణి సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే మీలో ఉన్న భయం తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపించడం ప్రారంభమవుతుంది. శనివారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లడం చాలా మంచిది. హనుమంతుడికి ఎర్రటి పువ్వులు సమర్పించి హనుమాన్ చాలీసా చదివితే శత్రుబాధలు తగ్గుతాయి. మీపై ఉన్న దృష్టిదోషం తగ్గుతుంది. మీరు చేసే పనుల్లో అడ్డంకులు తగ్గుతాయి. ముఖ్యంగా ఉద్యోగం, కోర్టు, అప్పుల సమస్యల్లో ఉపశమనం లభిస్తుంది. సోమవారం రోజు శివాలయ దర్శనం చాలా శుభం. శివుడికి పాలు సమర్పించి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మనశ్శాంతి పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. శివుని ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో నెగటివ్ శక్తి తగ్గిపోతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీ ఇంట్లో ధన సమృద్ధి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు ఈరోజు పసుపుతో అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు చాలా త్వరగా ఫలితాన్నిస్తాయి. ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. దేవుడిపై విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే శక్తిగా మారబోతోంది. సింహరాశివారు ఈ మే 8 నుండి 11 వరకు చాలా జాగ్రత్తగా, చాలా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదలడం ప్రారంభమయ్యే సమయం ఇది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు వినిపించే అవకాశముంది. ముఖ్యంగా 3 శుభవార్తలు మీ జీవితంలో కొత్త ఆశను తీసుకొస్తాయి. మొదటి శుభవార్త ఉద్యోగం లేదా డబ్బుకు సంబంధించింది కావచ్చు. రెండవ శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని పెంచే విధంగా ఉండవచ్చు. మూడవ శుభవార్త మీ భవిష్యత్తును మార్చే అవకాశం కూడా కావచ్చు. అందుకే ఈ సమయంలో నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీపై మీకు నమ్మకం పెంచుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, సింహరాశివారికి అదృష్టం ఆలస్యంగా వచ్చినా చాలా గొప్పగా వస్తుంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టాన్ని దేవుడు చూస్తూలే ఉన్నాడు. ఇప్పుడు మీ సమయం దగ్గర పడుతోంది. కానీ కోపం, అహంకారం, తొందరపాటు నిర్ణయాలు మీ విజయాన్ని ఆలస్యం చేయవచ్చు. అందుకే ప్రతి విషయంలో ఓపికగా ఉండాలి. ఈ 4 రోజుల్లో ఎవరిమీదైనా ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. ముఖ్యంగా మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. దేవుడిపై విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ మనసు చెప్పే దారిలో నడవండి. ఉదయం త్వరగా లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పేదవారికి సహాయం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త మార్పులకు ప్రారంభం కావచ్చు. చాలా కాలంగా మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించవచ్చు. మీ కష్టానికి ఫలితం రావచ్చు. మీ పేరు, గౌరవం పెరగవచ్చు. దేవుడి అనుగ్రహం మీపై బలంగా కనిపిస్తోంది. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయాలు ఖచ్చితంగా మీవే అవుతాయి.